స్పెషల్లీ ఆంటీలను లవ్ చేద్దాం అనేది నా ఇంటెన్షన్ కాదు. ఈ ఆంటీ నన్ను బాగా చూసుకుంటుండే, అంటే వాళ్ళ ఇంటికి పోయిన ఆంటీని మీరు చూసుకురంట కదా. అంటే ఈ ఆంటీతో బాగా నాకు మంచి రిలేషన్ పడ్డది. అంటే నాకు సపోర్ట్ చేస్తుండే, అరే నువ్వు ఇట్లా చదువుకో, ఇట్లా జాబ్ చేసుకో, ఇట్లా ఫ్యూచర్ లో నువ్వు ఇట్లా బిల్డ్ గా. అంటే మీరేం చేస్తుండే? నేను అప్పుడు డిగ్రీ అయిపోయింది, నాది డిగ్రీ అయిపోయి ఖాళీ కూర్చున్నాను. కరోనా టైంలో నువ్వు ఇట్లే ఖాళీ కూర్చుంటావా, ఇంకా పోవా బయటికి? డబ్బులు ఎట్లా వస్తాయి నీకు? ఇంత డబ్బులు ఎట్లా సంపాదిస్తావు నువ్వు? ఇట్లే ఖాళీ కూర్చుంటుంటే రేపు పొద్దున నీకు 30 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి ఎట్లా చేసుకుంటావు? ఇదే సపోర్ట్ చేస్తుండే. మధ్య మధ్యలో నాకు మనీ కూడా సపోర్ట్ బాగా చేసింది ఆంటీ. మధ్య మధ్యలో నెలకి నాకు 30,000 పైగానే నాకు ఖర్చు పెడుతుండే ఆంటీ. మరి నన్ను కేర్ చేసినప్పుడు మనం కూడా కేర్ చేయాలి కదా, అట్లా అనమాట. సో ఆ విధంగా మా రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అయింది. ఆ రిలేషన్షిప్ నుంచి ఎక్కడికో పోతుంది. అట్లా మధ్యలో నేను అమెరికాకు పోయిన తర్వాత మళ్ళా ఈ ఆంటీకి నాకు కొన్ని ఇష్యూస్ వచ్చాయి. అంటే మెయిన్ అక్కడ నాకు ఏంటంటే నెట్ ఉండదు. ప్రతిరోజు నేను వీడియో కాల్ చేస్తుంటే ముందు పోయిన తర్వాత సడన్ గా నెట్ అనేది చార్జెస్ చేశారు. క్రూజ్ షిప్ వాళ్ళు కూడా నెట్ అనేది చార్జెస్ చేస్తారు. పర్ డే వచ్చేసి $5 ఉంటుంది ఇంటర్నెట్ రీఛార్జ్. నేను పర్ డే రీఛార్జ్ చేసుకోలేను కదా. సో ఈమెతో అందుకే కాంటాక్ట్స్ తగ్గించాను కొంచెం. ఈమె ఏమనుకుంది, అక్కడ పోయిన తర్వాత నేను అమ్మాయిలతో వీడియోస్ చేస్తుంటా కదా, అక్కడ పోయిన తర్వాత అమెరికాకి పోయిన తర్వాత ఆ వీడియోలు చూసి నువ్వు నన్ను మర్చిపోయినావు, నువ్వు మొత్తం వాళ్ళతోనే ఎంజాయ్ చేస్తున్నావు, ఇప్పుడు నన్ను పట్టించుకునేది ఎవడు? అంటే ఈ పాత చింతకాయ పచ్చడి ఇప్పుడెందుకు నీకు? అక్కడ ఫ్రెష్ గా మంచి కొత్త ఆవకాయ లాంటి అమ్మాయిలు ఉన్నారు, అందరూ కీకో అంటుంటే ఈయన గారు మామే చూడు మామే అనుకుంటే చేసి ఇవ్వడు అనమాట. అప్పుడు నాకు ఎట్లుంటది, నువ్వు ఆంటీలు అంటే ఇష్టం అని చెప్పి నా దగ్గరికి వచ్చి చెప్పావు ఆల్రెడీ, అప్పుడు అక్కడ ఇంకొక ఆంటీకి తగులుకో అని గ్యారంటీ ఏంటి?